2024 జూలైలో సప్లై చేసిన ఘీలో జంతు కొవ్వు ఉందా లేకపోతే ఆ ఘీ కల్తీ అయి ఘీయా లేదా జంతు కొవ్వు కల్తీ అయిందా అనేది నిర్ధారణ చేయాలని, ఒకవేళ జంతు కొవ్వు కలిసి బట్టే ఆ ఘీని ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదాలు చేయటంలో కానీ లడ్లు తయారు చేయటంలో కానీ వాడారా లేదా అని నిర్ధారణ చేయాలని చెప్పి సిట్టు ప్రధానంగా పేర్కొంది. కానీ నిన్న ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన దానిపైన చూస్తే నెయ్యి కల్తీ జరిగింది, దాంట్లో జంతు కొవ్వు అయితే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే సిట్టు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన రిపోర్ట్లో జూలైలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసిన ఘీని వైసీపీ హయాంలో సప్లై చేశారు అని ఏదైతే జూలైలో వచ్చిన ఘీ శాంపిల్స్లో ఉంది అని చెప్పారో అది అల్టిమేట్గా నిన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. మరి ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళా వేరే రూపాన టీటీడీకి సప్లై చేసి నెయ్యి లడ్డుల తయారీలో కూడా వాడటం జరిగింది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఆ రోజేమో ఆ విధంగా ఏదైనా కాన్ఫరెన్స్తో ప్లాన్ చేసుకొని గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలి అని ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ విధంగా మాట్లాడారా? మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ అడల్టెడ్ ఘీని మళ్ళా వాడారా? ఈ అంశాలపై కూడా స్పష్టత రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను.